ఒకవేళ మనం అల్లా మీద విశ్వాసం ఉంచితే అల్లా ఏం చేస్తాడు? సృష్టి నియమాలకి విరుద్ధంగా వెళ్ళి మనకు సహాయం చేస్తాడు. ఉదాహరణకి మనము ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితాన్ని పరిశీలన చేశాము. ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితంలో పూర్తి ప్రజలు, ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క పూర్తి జాతి వారు ఒక పక్క, ఇబ్రాహీం ఒకే ఒక్కడు ఒక పక్క, ఎవ్వరూ లేరు. ఒకే ఒక్కడు లా ఇలాహ ఇల్లల్లా అని చెప్పింది. ఆయన ఒక్కడే ఒక పక్క ఉన్నాడు. జాతి వాళ్ళందరూ తిరస్కరించారు. చివరికి ఏం చేశారు? ఇక లాభం లేదు, ఆ తిరస్కారం ఎక్కువ అయిపోతే ఏమవుతుంది? ఈయన్ని ఎలాగైనా చంపేయాలి అని అనుకుంటారు. వాళ్ళు కూడా అదే చేశారు. ఏం చేశారు? ఇబ్రాహీం అలైహిస్సలాంని ఎలాగైనా సరే అగ్నిలో పడవేయాలి అనుకున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాంని వీళ్ళందరూ తీసుకువెళ్ళి పడవేశారు. ఎక్కడ? అగ్నిలో. అగ్ని యొక్క గుణం ఏమిటి? కాల్చాలి. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం కాలారా? కుల్నా యా నారు, సృష్టికర్త అల్లాహ్ తఆలా చేస్తున్నాడు, మేము ఇలా ఆజ్ఞాపించాము, యా నారు, ఓ అగ్ని, కూనీ బరదం వసలామన్ అలా ఇబ్రాహీమా. సుబ్హానల్లాహ్. సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలుస్తున్నాడు, యా నారు, ఓ అగ్ని, నీవు ఇబ్రాహీం కోసము చల్లగా మారిపో. సుబ్హానల్లాహ్. ఒక్కసారి ఊహించండి, ఇక్కడ అగ్ని రాజేసి ఉంది, మనము చేయి పెట్టాం కానీ కాలటం లేదు. అవుతుందా? ప్రపంచంలో ఎక్కడా అవ్వదు. ఎవరికి అయింది? ఇబ్రాహీం అలైహిస్సలాంకి అయ్యింది. ఎందుకని? ఇబ్రాహీం అలైహిస్సలాం అలాంటి అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నారు. మరి అలాంటి విశ్వాసము మీలో నాలో ఉందా? ఈరోజు మన ఇంటి వాళ్ళే అన్నారనుకోండి, అమ్మా నేను 5 పూటల నమాజ్కి వెళ్తున్నారు. మా అబ్బాయి ఏంటి 20 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడే గడ్డం పెట్టేశాడు, ఇప్పుడే నమాజ్ అని మస్జిద్కి అతుక్కుపోతున్నాడు. అరే బాబు, ఇలాగైతే కుదరదు, నువ్వు వెళ్ళి సంపాదించాలి అని మన ఇంట్లో వాళ్ళే మన అబ్బాయిని ఆపేస్తుంటారు. అవుతుందా లేదా? ఎవరైనా చెప్పారు ఇమాం గారి దగ్గర నేర్చుకున్నామంటే, ఇమాం గారి దగ్గర ఎందుకు బాబు, ఆ 5,000కి 10,000కి శాలరీకి పని చేయాలి, నువ్వు ఏదైనా సాఫ్ట్వేర్ అవ్వు, ఏదైనా వ్యాపారం చేయి. అవునా కదా? ఎక్కువ శాతం మన మస్జిద్దులో ఇమాములు ఎక్కడ ఉంటారు? వేరే ఊరు వాళ్ళు ఉంటారు. మన ఊర్లో ఇమాం చేయగలిగే కెపాసిటీ ఎవరికి లేదా? ఉంది. కానీ ఎందుకు చేయించరు? 5,000కి 10,000కి చేయడం ఎందుకు? చూసారా మన ఆలోచన? ప్రాపంచికంగా ఎంత గట్టిపడాలి అనే ఆలోచనలో ఉన్నాము, కానీ ధార్మికంగా అసలు మనలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాంకి అల్లాహ్ ఎలా సహాయం చేశాడు? అగ్ని అంటేనే కాల్చేది, అలాంటి అగ్నికి అల్లాహ్ ఆజ్ఞాపించాడు, యా నారు, ఓ అగ్ని, నీవు ఇబ్రాహీం కోసము చల్లగా అయిపో. చూసారా? సృష్టి నియమానికి విరుద్ధంగా ఇబ్రాహీం అలైహిస్సలాంకు అల్లాహ్ సహాయం చేశాడు. మరి అలాంటి విశ్వాసం మనలో ఉందా? లేదు. చిన్న విషయం, మనకు వివాహం అయింది, ఇంకా పిల్లలు పుట్టడం లేదు, ఒక 4 సంవత్సరాలు అయింది. ఎవరో వచ్చి అంటారు, ఏంటి 4 సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు పుట్టలేదా అనగానే వెంటనే కంగారు. అటు ఆడవాళ్ళ పక్కన, మగవాళ్ళ పక్కన, అరే నీలో ఏదైనా లోపం ఉంది అనుకుంటారు. అనగానే ఇక స్టార్ట్, వేట ప్రారంభమైంది. ముందు ఫలానా మనకు దగ్గరలో ఉన్న దర్గా ఏముంది, అక్కడికి వెళ్దాం. క్యాకర్నా భయ్ చాదర్ చడావు, నైతో కోపర్ ఫల్ మారో. ఇదే కదా? అవలేదు అంటే ఈ పవర్ సరిపోలేదండి, ఇంకాస్త దూరం వెళ్తే ఇంకా అక్కడ ఇంకో పవర్ ఉంటుంది. ఏమీ లేదండి, ప్రపంచంలో అల్లాహ్ అనుకున్నదే అయ్యిద్ది, మీరు నేను అనుకున్నది ఏది అవదు. విశ్వాసులు ఎలా ఉండాలి? హస్బునల్లాహు నియమల్ వకీల్. నమ్ముకున్న వాళ్ళు అల్లాహ్నే నమ్ముకోవాలి, ఇంకెవ్వరిని నమ్ముకోకూడదు. విశ్వాసులు మాత్రమే అల్లాహ్ని నమ్ముకుంటారు. ఒకవేళ మన విశ్వాసము వేరే వారి మీదకి వెళుతుంది అంటే దాని అర్థం ఏంటి? మనలో అల్లాహ్ మీద విశ్వాసం లేనట్లే. చిన్న విషయము, కాస్త సహనం వహిస్తే మన తక్దీర్లో ఉన్నది మనకు వస్తుంది, లేనిది ఎక్కడి నుంచి రాదు. అల్లాహ్ అనుకుంటే మగపిల్లల్ని ఇస్తాడు, అల్లాహ్ అనుకుంటే ఆడపిల్లల్ని ఇస్తాడు, అల్లాహ్ అనుకుంటే ఇద్దరిని కల్పిస్తాడు, లేదా అంటే అసలు ఇవ్వడు. ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. పోనీ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కలిసి వచ్చిద్దా? లేదు. ఆ ఉన్నటువంటి ఎక్కడైనా ఎవరైనా బాబా కూర్చున్నాడు, ఆయనకి జ్వరం వచ్చినా ఆయన మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు, మీరు మాత్రం ఇక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్తారు. కాబట్టి నమ్మకం ఎలా ఉండాలి అంటే, పూర్తి ప్రపంచం ఒక పక్కన ఉంది, మీరు ఒక్కడే ఒక పక్కన ఉన్నారు. అప్పుడు కూడా అల్లాహ్ మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకం ఉండాలి. అప్పుడు మిరాకిల్, అద్భుతాలు జరుగుతాయి, ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాంకి జరిగిందో.